అర్జునుడు వనవాసంలో ఉన్నప్పుడు కొన్ని నెలలు ద్వారకలో గడుపుతాడు. అది శ్రీకృష్ణుడు పాలించే మహానగరం. ద్వారకలో అందరి దృష్టి తప్పించుకోవడానికి ఒక యోగి రూపంలో మారువేషం వేస్తాడు. ఒకరోజు రైవాటక అనే పర్వతంపై జరిగే పండుగను చూడటానికి అర్జునుడు అక్కడికి వెళ్తాడు. అప్పుడు రథం మీద నుంచి దిగే ఒక మహారాణిని చూస్తాడు. ఆమె సుభద్ర. శ్రీకృష్ణుడికి బలరాముడికి ముద్దుల చెల్లెలు. వ్యాసుడు తన మహాభారతంలో సుభద్రని మాధవ సమాన రూపిణి అని వర్ణిస్తాడు. అంటే కృష్ణుడితో సమానమైన అందగత్తె అని అర్థం. సుభద్రకి అందంతో పాటు మంచి గుణం, సున్నితమైన మనసు, బలరాముడి రాజసం కలగలిసి ఉంటాయి. ఇవన్నీ చూసిన అర్జునుడు తనతో ప్రేమలో పడిపోతాడు. ఇవన్నీ పక్క నుంచి గమనిస్తున్న కృష్ణుడు అర్జునుడికి ఒక మాట చెప్తాడు. వీలైతే సుభద్ర మనసు గెలుచుకోమని అంటాడు. కృష్ణుడే సుభద్రకి అర్జునుడికి దేవాలయంలో కలుసుకునే అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. అర్జునుడి మాటలు, భక్తి, ధైర్యం ఇంకా గంభీరత్వం చూసి సుభద్ర కూడా ప్రేమలో పడిపోతుంది. అప్పుడు అర్జునుడు తను యోగి కాదని, తను పాండవుల్లో ఒక్కడు అర్జునుణ్ణి అని సుభద్రకి చెప్తాడు. అది విన్న సుభద్ర అర్జునుడి అంత గొప్ప యోధున్నా తను ఇంతకాలం ప్రేమించిందా అని అర్జునుడిపై తన గౌరవం ఇంకా పెంచుకుంటుంది. మరోవైపు బలరాముడు సుభద్రను దుర్యోధనుడికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఈ పెళ్లి ద్వారా ద్వారకకి, హస్తినాపురానికి రాజకీయంగా ఎంతో ఉపయోగమని తను భావిస్తాడు. అందుకని కృష్ణుడు సుభద్రకి పారిపోయి పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తాడు. రథాన్ని సుభద్రే నడపాలని, అలా అయితే ఇష్టంగానే తను పారిపోయి పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకోవాలని కృష్ణుడు తనకి చెప్తాడు. అప్పుడు ఒక వెన్నెల రాత్రి సుభద్ర అర్జునుడిని తీసుకొని రథం మీద ద్వారక దాటి అరణ్యంలోకి తీసుకెళ్తుంది. అప్పుడు బలరాముడు కోపంతో రగిలిపోతాడు. సుభద్రని ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని ఆయుధాలు పట్టుకొని బయలుదేరబోతాడు. అప్పుడు కృష్ణుడు కోపంలో ఉన్న బలరాముణ్ణి ఇంకా యాదవుల్ని శాంతపరుస్తాడు. కృష్ణుడు ఏమంటాడంటే, ఈ కలయికను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇది దైవం రచించిన విధి, కాలం నిశ్చయించిన కళ్యాణం. వారి కలయిక వల్ల ఒక మహావీరుడు పుడతాడు. వాడు ధర్మాన్ని పరిరక్షిస్తాడు. యుద్ధభూమిలో ఒక వెలుగు వెలుగుతాడు. అతడే అభిమన్యుడు. ఆ మాట విన్న బలరాముడి కోపం తగ్గుతుంది. తర్వాత అర్జునుడు, సుభద్ర పెళ్లి చేసుకొని అభిమన్యుడికి జన్మనిస్తారు. ఇది మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పొచ్చు.